చెల్సాని గారు ఇప్పుడు ఒకటే చర్చ ఎప్పటి నుంచో ఈ చర్చ మీద మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మాట్లాడుకునే అవసరం వచ్చింది కాబట్టి లోకేష్ని మోడీ ఎందుకు ఆదరిస్తున్నారు, ఎందుకు లోకేష్ గారు ఢిల్లీకి వెళ్తే వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అమరావతికి ఏం కావాలన్నా ఇస్తున్నారు, నిన్న 15 జాతీయ బ్యాంకులు వచ్చిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ని బీజేపీ వదులుకుంటుంది, పవన్ కళ్యాణ్పై బీజేపీ ఆశలు వదులుకుంటుంది అనేది కూడా ఎప్పటి నుంచో చర్చ నడుస్తూ ఉన్న క్రమంలో ఏపీలో లోకేష్ గారు ముఖ్యమైన మంత్రి అని చెప్తున్నా నేను, ముఖ్యమంత్రి కాదు ముఖ్యమైన మంత్రి. ఏం అడిగినా కూడా ఢిల్లీ వాళ్ళు కాదనకుండా ఇస్తున్నారు. తెర వెనుక ఏం జరుగుతూ ఉంది, ఏంటి మతలబ్ అంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి. కళ్యాణ్ బాబు గారిని వదులుకునే పరిస్థితులు ఎట్టి పరిస్థితులను కేంద్రంలో మోడీ గారు ఉండరు. మోడీ గారి జీవితంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. ఆయన బజారు కొట్టుకొని ఈయన బాజాలు కూడా నమ్మరు. మీకు అసలు సమస్య లేదు దాంట్లో, నమ్మినట్టు నటిస్తారేమో. ఎప్పుడైతే చంద్రబాబు గారిని జైల్లో ఎవరు వేయించారు, వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పోలీసులు చెప్తూ ఉంటారు. వేయించింది ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు కాళ్ళు మొక్కడానికి తిరస్కరిస్తే, కేడర్ మొత్తం తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయవంచం చేశారు 18 సంవత్సరాల నుంచి అని చెప్పి కసితో ఉంటే వాళ్ళ కేడర్ కూడా ఈయన జైల్లో వేయించి సాగుగొట్టి చెవులు మూసి మళ్ళీ వచ్చిన చందంగా కొంతమంది అభివర్ణించినట్టు కాకపోయినా ఆఖరికి ఎవరిని పంపించారు? అప్పుడు కళ్యాణ్ గారినే పంపించారు. సెటిల్మెంట్ లోపల పంపించలేదు. అంటే సెటిల్మెంట్ అంటే వాళ్ళ అగ్రిమెంట్ మనకు ఆయన బయటకు వచ్చి ఆయన చెప్పారు కదా. ఆయన ఒక్కడే నల్ల డ్రెస్ వేసుకొస్తా ఉంటే పక్కన అందరూ ఏదో సినిమాలు చేస్తారు, ఫ్యాక్షన్ సినిమాలు, పక్కన నుంచి వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకుని బాలకృష్ణ గారు అందరూ నుంచోలే. అద్భుతమైన టైమింగ్ అది కళ్యాణ్ గారిది. ఎగ్జాక్ట్లీ సినిమా మీరు చూడండి, ఎన్ని సినిమాలు చూడలేదు. వచ్చారు, స్ట్రైక్ ఎక్కడ కొట్టాలి కొట్టారు. ఎవ్రీథింగ్ నేను అనుకున్నా ఉత్తరాది సనాతనవాది గారు మారక ముందే జరిగింది ఇష్యూ. అందువల్ల వాళ్ళు కళ్యాణ్ గారిని వదులుకోరు. కళ్యాణ్ గారిని ఎప్పుడైనా సరే అంటే నా నాట్ సేమ్ ఆర్ఎస్ఎస్ నేను మాట్లాడలేదు. ఆదాని గారు అండ్ కంపెనీ, ఆదాని గారు వాళ్ళిద్దరు మనుషులు కూడా కళ్యాణ్ గారిని వదులుకునే సమస్య లేదు. ఇవాళ మీకు కనపడేదండి సోఫేషియల్గా. ఇవాళ బాగా ఎవరైనా లోకేష్ గారి దగ్గర ఏదో తీసుకున్నాను ఏదో ఫోటో ఇవన్నీ బయటకు కనపడేయండి కలిసినట్టు అపాయింట్మెంట్. ఐ డోంట్ థింక్ సో. కళ్యాణ్ గారికి నిజమైన అవమానం 2015లో ఆయన ఆ పార్టీకి బీజేపీకి ప్రచారం చేసిన తర్వాత ఏ రోజన్నా తిరిగి మోడీ గారు కానీ ఆయన కానీ కలిశారా? ఆయనకన్నా ముందర జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారు, ఆయనకన్నా ముందు ఎవరైనా హీరో నితిన్ గారిని కలిశారు, ఇంకొకరిని కలిశారు. ఈయన కలిశారా? నాన్న కూడా వచ్చిందో విశాఖపట్నం పెట్టుకుని 2 నిమిషాలు మాట్లాడి పంపించారు. ఆ రోజు అంతా ఆయన నిలబడి పార్టీకి చేస్తే కళ్యాణ్ గారికి దక్కిన గౌరవం ఏంటండి? ఆయన అభ్యుదయవాదిగా ఉన్నప్పుడు, తర్వాత ఉత్తరాది సనాతనవాదిగా మారినప్పుడు వేరే సంగతి. బట్ డెఫినెట్గా ఆయన మాత్రం వదులుకోరని నా అభిప్రాయం. ఎప్పుడు పైకి కనపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు నమ్మరు, నాకు క్లారిటీలో ఉందని. అందుకని లోకేష్ గారికి సరే బాగుంటే ఏమి ఇచ్చారు? బూడిద అని చెప్పి రామారావు గారు అన్నట్టు నేను చెప్పను, కానీ ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ హోదా ఇచ్చారా? విభజన హామీలు ఇచ్చారా? ఆ గుజరాతీ గారి మార్వాడి గారి ఫ్యాక్టరీని ఎత్తి మీద పెట్టుకుని బాగుండే, మేము కావాలంటే 500 కోట్లు 1000 కోట్లు ఇస్తాం, మీరేమో ప్రజలు కట్టిన పన్నుల నుంచి సాగుగొట్టి వసూలు చేసిన పన్నుల నుంచి వాళ్ళకి రాయితీలు ఇవ్వండి, 50,000 కోట్ల 70,000 కోట్ల కొంతమంది చెప్తున్న 25,000 కోట్ల సబ్జెక్టు కరెక్షన్ ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటే వెళ్ళని చెప్తారా? లేదా పొల్యూషన్ కోసం మేము అక్కడ మహారాష్ట్రలో వాళ్ళు నీటి పొల్యూషన్, సముద్ర పొల్యూషన్, సర్వం పొల్యూషన్ అయిపోతుంది, ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఏది రిఫైనరీలు అంటే భారత పెట్రోలియం కోసం అక్కడ రిఫైనరీ పెట్టి అక్కడ సాగు కొట్టండి అని చెప్పిస్తారా? మాకు ఉపాధి కేంద్రాలు కావాలి, యువకులు మాకు ఒక 10 లక్షల మంది పారిశ్రామికవేత్తలు కావాలి, ఆ సొంత ఊరికి కుటుంబానికి పేరు తీసుకొచ్చి ఉండాలి. మేము అడుగుతుంటే ఆ దిక్కుమాల పొల్యూషన్ దాన్ని తీసుకొచ్చి ఎత్తిమే పెట్టుకోండి చెప్తారా? అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు, అదేవిధంగా బ్యాంకులను జాతీయకరణ దిశగా ముందుకు అడుగు వేస్తున్న తరుణం కదండి అమరావతి. డెఫినెట్గా నేను చెప్తున్నానండి, ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చేదేంటి? లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఆ రోజు ఈ ల్యాండ్ ఇప్పుడు కేటాయించారా? నా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కేటాయించి ఉంటారు, ఇవాళ వరకు పెట్టలేదు. అది ఇవాళ ఖచ్చితంగా అద్దె భవనాల్లో సాగుతుంది. ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ హెడ్ క్వార్టర్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అనేది వాళ్ళకి విజయవాడలో సాగుతుంది. కొత్తగా ఏం పెడతారని ఇంకో 4 వస్తారేమో, దాంట్లో ఉన్న ట్రాన్స్ఫర్ వస్తాను, కానీ భవనాలు ఇచ్చారు కట్టుకోమన్నారు. ఇవాళ రేపని కట్టుకోవాలి రాజధానిలో. గుజరాత్లో కట్టుకోలే? జార్ఖండ్లో కట్టుకోలేదా? ఏమండి, రాజధానిలో కట్టుకుంటారు. దానికోసం భూభాంతరాలు తతలినప్పుడు 7,800 ఉద్యోగాలు అంటే వచ్చేస్తే కొత్తగా రిక్రూట్ చేస్తారా? ఆ కొన్నాళ్ళు పెట్టుకుంటారు, 4-5 ఉద్యోగాలు వస్తాయేమో. పాజిటివ్గానే తీసుకుందాం. అదే ఇవ్వటం అంటే. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇస్తే నిజంగా లోకేష్ గారి మీద అభిమానం ఉంటే ఏం చేయాలి? పోలవరం ప్రాజెక్ట్ మీద ఏదైతే ఉందో
150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టే విధంగా ఇంకొక ఇప్పుడు ఉత్తున్న 42,000 కోట్లు ఇవ్వాలి. అలాగే రాష్ట్ర రాజధానికి 15,000 కోట్లు చొప్పున మేము గ్రాంట్ ఇస్తున్నాం అని 4 కుండలు బదలగొట్టారు. గౌరవనీయురాలు పురంధేశ్వరి గారు, గౌరవనీయులు రమేష్ గారు, ఇద్దరు ఎంపీలు గట్టిగా అధ్యక్షులు వాళ్ళందరూ మాట్లాడారు. ఇవాళ వరకు 15,000 కోట్లు, 2వ సంవత్సరం ఇంకో 15,000 కోట్లు, 4 ఏళ్ళు ఇస్తాను, 5 ఏళ్ళది ఎగిరిపోయింది. 60,000 కోట్లు ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు 1,500 కోట్లు ఇంతకుముందు ఇచ్చింది తప్పితే ఏమైనా ఇచ్చారా? అప్పు తెచ్చుకొని మీరు సావండి అని చెప్తే దానికి మనం చప్పట్లు కొట్టాలా? ఇంతకుముందు బూడిదాన్ని నెత్తి మీద కొండ మట్టి నెత్తి మీద కొట్టిపోయారు. ఇప్పుడు ఆ మట్టి మీద మొన్న ఏం చేసిపోయారు మోడీ గారు వచ్చి? కనీసం మట్టి అన్నా నెత్తి మీద కొట్టిపోయారండి. యమునా దేశం నీళ్ళు అని అనుకున్నారు. ఇప్పుడు మొన్న వచ్చి ఆయన రావటం వందలాది కోట్లు ఖర్చు అని చెప్పి ఆరోపిస్తాను ప్రతిపక్షాలు. ఏం చేశారు మొన్న వచ్చి మోడీ గారు? నేను డబ్బా కొడతాను, నువ్వు నా డబ్బా కొట్టి ఇతను డబ్బా కొట్టుకుందాం, అంతే తప్పనండి. నేను చెప్పింది కొంచెం ఆర్షిగా అనిపించవచ్చు కొంచెం అభిమానులకి. నేను అడుగుతున్నాను, ఈ విషయంలో ఏం జరుగుతుంది? ఆదాని గారి కాంట్రాక్ట్ సచ్చినట్టు తీసుకోండి, ఉత్తర భారతీయ అహంకారం గుజరాతీ మారాడు వాళ్ళకి కాలు మొక్కండి అని చెప్పారా? ఏం చెప్పారు? మీ గ్యాస్ని మేము పట్టుకుపోతామని చెప్పారా? లేనేసుకుని మా ఆదాని గారి ఫ్యాక్టరీ కోసం విశాఖపట్నంకి పోర్టుకి దానికి లంకేస్తామని చెప్పారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6,000 మంది ఎంప్లాయీస్ సాగుకొట్టినా మీరు భజన చేయండి అని చెప్పారా? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ఉత్పాదక కంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ ఉత్పాదకత ఎక్కువైనా సరే వాళ్ళని అవమానించని చెప్పారా? కృష్ణపట్నం పోర్టుని సావు చెత్త కొట్టి లాగేసుకున్నాడు మా ఆదాని గారు, అక్కడి నుంచి హైదరాబాద్ రైన్ వేసుకుని దాన్ని చప్పట్లు కొట్టండి చెప్పారా? మా గుజరాతీ మారవాడి వ్యాపారి ఒరిస్సాలో ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు, మీ యొక్క భూగర్భంలో తీసిన గ్యాస్ని మేము అక్కడికి లైన్ ఎక్స్టెన్షన్ చేసుకుంటాం, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చప్పట్లు కొట్టమని చెప్పారా? అంటే వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఊపిరి ఊదింది అన్నట్టు కూడా మాట్లాడారు కదా. ఏమండి, మా రాష్ట్రం విడిపోయిన తర్వాత సాగు కొట్టి పిల్లల్ని తీసినట్టు అన్న మోడీ గారే కనీసం అప్పుడు అంత పరిస్థితి లేదండి, కొంచెం బాగానే ఉంది. 10 ఏళ్ళు బట్టి సాగు కొట్టి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఎట్టా ఉందో తెలుసా? తల్లిదండ్రులు చంపేసి అనాథన బాబు అన్నట్టు కోర్టుకు వెళ్ళినట్టు మమ్మల్ని సాగు కొట్టి మమ్మల్ని నమ్మద్రోహం చేసింది వాళ్ళ కేంద్రంలో ఉన్న ఆదాని గారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ. నేను ఆ భారతీయ జనతా పార్టీని అంటలేదండి. మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, చాలాసేపు జానకృష్ణమూర్తి గారు, సింగల్ భద్ర గారు, విజయరాజ్ సింధే గారు, మా ఎల్కే అద్వానీ గారు, మా వాజ్పేయి గారు, వాజ్పేయి గారు లాభం చేశారు రాష్ట్రానికి. ఎల్కే అద్వానీ గారు చేశారు. కొంచెం మానవత్వం మనుషులాడు. ఖచ్చితంగా ఆ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ ఆధిపత్యంలో ఉన్న ఇంత దుర్మార్గంగా క్రోనిక్ క్యాపిటలిస్టులకి అడుగులు మడుగులతో ఆంధ్రప్రదేశ్కు ఉరియాలని పరిస్థితి తీసుకురాదు. ఏమన్యాయమండి? ఇవాళ మా నడిసే దాన్ని ఇవాళ 10 సంవత్సరాలు డిలే చేసి ఇవాళ కనీసం 3-4 లక్షలు సొలిసిటేట్గా చెప్తారు, 4 లక్షల కోట్ల రూపాయల లాభం రావాల్సి యువతను రావాల్సినది ఇవాళ ఈ స్థితి తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టినట్టు నటిస్తున్నారా? ఇక అభివృద్ధి అన్స్టాపబులా? బ్యాంకింగ్ రాజధాని అమరావతి అంటే ఏం చెప్తారు? నేను ఒకటండి, లెటర్ సపోర్ట్. ఏంటంటే కర్మ దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ తెచ్చింది ఏంటంటే ఒక బ్యాచ్ వేసి ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెబుతున్నారండి. అమరావతి మీద విషయం చిమ్మే వాళ్ళకి పని ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు యాక్చువల్ అమరావతి రాజధాని మేము బాగా డెవలప్ చేస్తామని చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మేనిఫెస్టోలో పెట్టారు. శ్రీమతి రోజా గారు, అక్కడ ఆర్కే గారు అందరూ కూడా మా రాజధాని చంద్రబాబు కంటే బాగా చేస్తారని మా మార్చమని ఎవరు చెప్పారు? కక్షా దింపించుకోమని ఎవరు చెప్పారు? మేము కాదు కదా, ఆయన అందే కదా. హీ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద సిటీ అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. యాంపుల్ వాటర్, అంతే. నేను అనలేదు సెంటర్ ఆఫ్ ది సిటీ ఉందని రూల్ ఉందంటే ఎస్ ఆయనే మాట్లాడారు, కానీ వీడియో వేసి చూపించాడు. అని ఇవన్నీ మాట్లాడి ఏమన్నా మాట్లాడినంటే వాళ్ళకే చెంతే. కళ్యాణ్ బాబు గారు రోజుకు మాట ఆయనకే చెంతే. ఈ వ్యాఖ్యల్లో లేదా వాళ్ళు సంస్కారం, కుటుంబ సభ్యులు పెంచిన సంస్కారం వ్యాఖ్యలో తెలుస్తుంది చేసేవాళ్ళు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే నేను స్పష్టంగా చెప్తాను, నాకు కావాల్సిన తెలుగు జాతి ఆత్మగౌరవం, హక్కులు. వాళ్ళకి రాజకీయాలు, వాళ్ళకి కుల గజ్జి, మత పిచ్చి, ఇంకో ప్రాంతీయ విద్వేష పిచ్చి నాకు అలాంటి నేను చెప్తాను. నాకు కావాల్సింది మొట్టమొదటిగా నా తెలుగు జాతి అభ్యున్నతి. దాని మీద బేసే మాట్లాడతాను, దాని మీద నిలబడి ఉన్నాను కదా 34 సంవత్సరాలు బట్టి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ కాదు, వచ్చే పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది. విశాఖపట్నంలో డెఫినెట్గా వాళ్ళ ఆదాని డేటా సెంటర్ గూగుల్తో ఫెసిలిటీ చేసేది ఆదాని. దాంతోపాటు రిలయన్స్ సిఫీ తెలుసా మీరు? రిలయన్స్ కాదు, రిలయన్స్ అండ్ ఇది వస్తుంది. తర్వాత సిఫీ అంటే మన మెటాతో కూడా వస్తుంది. దాదాపు ఇంకొక 2.5 గెగావాట్స్ అంటే ఎక్స్పాండబుల్ టు, ఇప్పుడు ఇది పెట్టారు కదా నాదాని గూగుల్ డేటా సెంటర్, 5,000 మెగావాట్స్ వరకు వెళ్తుంది డేటా సెంటర్ అంటున్నారు. 5,000 మెగావాట్లు వీళ్ళు కూడా దాదాపు అంటే 10 గెగావాట్స్ వరకు, గెగావాట్ వరకు మనకు అక్కడ విశాఖపట్నంలో వచ్చే 5-8 ఏళ్ళు వచ్చే అవకాశం కనపడుతుందంటే పవర్ ఎంత కావాలో తెలుసా? కన్వెన్షనల్ కాకుండా నాన్ కన్వెన్షనల్ పవర్ అన్నారు. సోలార్తో వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారన్నారు. మీ అందరికీ తెలియని సత్యం అన్నగానే కొంతమందికి తెలిసిన సత్యం ఏంటంటే వీళ్ళకి ఈ 10,000 మెగావాట్ల డేటా సెంటర్ వస్తే కనుక వీళ్ళకి 10,000 మెగావాట్ల కరెంట్ కావాలి. దట్ వాల్యూడ్ విత్ కరెంట్ అండి, పవర్తో స్టార్ట్ అవుతుంది.
10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కావాలంటే 50,000 మెగావాట్లు పెట్టాలి. మీరు విన్నది సత్యమే, మీకు అంతవరకు పాయింట్ చెప్పలేదేమో ఎవరో. ఒక 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ పెడితే 1000 ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే హయ్యెస్ట్ 20% వాళ్ళ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అంటే 5,000 మెగావాట్లు పెడితే 1 మెగావాట్ పవర్ 100%తో వస్తుందండి. అదే థర్మల్ పవర్ అయితే మన వీటీపీఎస్ అయితే దాదాపు 95% కూడా పనిచేసింది. అందువలన 50,000 మెగావాట్లు ప్లాంట్ పెడతారా ఈ 10,000 రావాలంటే? ఎలక్ట్రిసిటీ అట్ వాట్ కాస్ట్, ఎవరి నుంచి వస్తుంది, ఇవన్నీ ఆలోచిద్దాం. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, మీరు ఆంధ్రప్రదేశ్ అన్స్టాపుల్గా డెఫినెట్గా రికవరీ పాత్రలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే విశాఖపట్నంలో నాకు కనపడుతున్నాయండి. అలాగే శ్రీ సిటీ కానీ చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో కానీ కనపడుతున్నాయి. అమరావతిలో మాత్రం ఈ ప్రకంపన, రియల్ ఎస్టేట్ ప్రకంపనలో ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కనపడుతున్నాయి. వాళ్ళకి కావాలి అమరావతి డెవలప్ అవ్వాలనుకుంటే అక్కడ ఉపాధి కేంద్రం ఉన్న 5,000 10,000 మంది వచ్చే ఓ చిన్న ఉపాధి కేంద్రం పెడితేనే, మిడిల్ క్లాస్ డెవలప్ అయితేనే, అన్ని వర్గాలకి అలవాసంగా ఉంటేనే బాగుంటుంది. అది గమనించకుండా ఎండమావులు అంటే పరిగెడుతున్నారు కొంతమంది అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.